హలో, హవ్ యూ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. సో ఆష్న వచ్చేసి దాని ఫ్రూట్స్ కట్ చేసుకుంటుంది. దానికి గ్రీన్ గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అది అలా అదే మంచిగా వాష్ చేసుకొని ఫ్రూట్స్ అన్నీ మంచిగా కట్ చేసుకుంటే ఎందుకో క్యాప్చర్ చేయాలనిపించింది అనమాట. సో క్యూట్. అండ్ దాని నైఫ్ స్కిల్స్ కూడా చాలా కేర్ఫుల్గా కట్ చేసుకుంటుంది. సో ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ఇది వచ్చేసి కాస్కోలో మొన్న వీకెండ్ కాస్కోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మంచిగా అనిపించి తీసుకొచ్చిన. అందులో ఇదొకటి క్రిస్పీ కోకోనట్ రోల్స్. కోకోనట్ ఫ్లేవర్ చాలా లేదండి, స్ట్రాంగ్గా లేదు, మైల్డ్గా ఉంది, హ్యాపీగా ఉంది తినడానికి. చాలా స్ట్రాంగ్ ఉన్నా అంత తినాలనిపించదు కదా కొందరికి. సో ఇది మంచిగా క్రిస్పీగా, చిన్న బైట్స్, క్రంచీగా, స్వీట్ కూడా చాలా తక్కువ ఉంది, టూ మచ్ స్వీట్ లేదు, సెస్మీ స్వీట్స్ ఉన్నాయి మధ్య మధ్యలో, చాలా బాగున్నాయి అనమాట. ఐ రికమెండ్ యూ షుడ్ బై దిస్ అండ్ ట్రై. మంచి ప్రోడక్ట్, యూ కుడ్ ట్రై అనమాట. కాస్కోలో కొత్తగా కనిపించింది, సో ఐ బాట్ ఇట్ అండ్ ఇట్స్ వర్త్. ఈవెన్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. సో మంచిగా క్విక్గా పిల్లలకి బాక్స్కి కూడా స్నాక్ పెట్టడానికి బాగుంటుంది. అండ్ మంచింగ్కి కూడా ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్ లంచ్ ఆర్ డిన్నర్ స్వీట్ ట్రీట్ కావాలన్నా కూడా ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్. సో ఐ ట్రైడ్ ఇట్, నాకైతే నచ్చింది, ట్రై చేయండి. సో ఇంకా ఈరోజు బేసిక్గా మొన్న కాస్కోలో తెచ్చిన కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ ఐ లైక్డ్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఆప్రికాట్స్ అనమాట, డ్రైడ్, సన్ డ్రైడ్ ఆప్రికాట్స్. దిస్ ఈస్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ కూడా. అండ్ మంచిగా టేస్టీగా చాలా బాగున్నవి. అండ్ ఏంటంటే డ్రైగా లేదు, జ్యూసీగా ఉన్నవి, ప్లస్ ఫ్రెష్నెస్ ఉందన్నమాట. సో ఈ మంత్లో 2 weeks మాత్రం మేము డ్రై ఫ్రూట్స్కి వచ్చేసి ఆప్రికాట్స్ అండ్ అంజీరా తింటున్నాము. డేట్స్ కొన్ని రోజుల నుండి కొంచెం బోర్ అవుతుంది, ప్లస్ ప్రోడక్ట్స్ కూడా ఫ్రెష్గా రావట్లేదు, కొంచెం డ్రై ఉంటున్నాయి అన్నమాట డేట్స్. సో వి స్కిప్డ్ ఈ మంత్ డేట్స్ స్కిప్ చేసి ఆప్రికాట్స్ అండ్ అంజీరా తెచ్చుకున్నాము. అంజీరా ఏమో బీజెస్లో తెచ్చాను, బట్ దిస్ ఈస్ ఫ్రమ్ కాస్కో. బాగుందన్నమాట ఈ ప్రోడక్ట్, ట్రై చేయండి. ఆష్నా ఫేవరెట్ ఇది. సో ఆష్నాకి బాక్స్కి కూడా పెడుతున్నాను కొన్ని. సో షీ సో హ్యాపీ టు ఈట్. అండ్ ప్రొబయాటిక్ కూడా ఉందన్నమాట. సో గుడ్ బ్యాక్టీరియా, మంచిది. అండ్ దిస్ ఈస్ అనదర్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ కనిపించింది, పిస్టాచ్యూ కుకీస్ అనమాట. ఒక 5 varieties ఉన్నవి. ఇది కూడా బాగా స్ట్రాంగ్ ఫ్లేవర్ లేకుండా మైల్డ్గా మంచిగా ఉందన్నమాట. పిస్టాచ్యూ కూడా మైల్డ్ ఫ్లేవర్, స్వీట్ కూడా తక్కువ ఉంది. బాగా స్వీట్ అవ్వదన్నమాట నోరంతా. మన ప్యాలెట్కి మంచిగా సెట్ అవుతుంది. బాగా స్వీట్ ఉండాలి అనుకునే వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు, బట్ దిస్ వాజ్ గుడ్. అండ్ ఇది కూడా ట్రై చేశాను, ఇది కూడా మంచిగా అనిపించింది. పిల్లలకి కూడా నచ్చింది, వాళ్ళు కూడా స్నాక్కి తీసుకెళ్తున్నారు. అండ్ వెరైటీస్ మంచిగా చాక్లెట్, బ్రౌన్ చాక్లెట్ వచ్చింది, వైట్ క్రీమ్ చాక్లెట్ కూడా ఉందన్నమాట. సో ఇట్స్ ఎ గుడ్ వన్ టు ట్రై. మీకు కాస్కోలో కనిపిస్తే అయితే ట్రై చేయండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి బాగానే ఉంది టేస్ట్. సో నో డౌట్ యూ కుడ్ జస్ట్ ట్రై వన్స్. అండ్ దిస్ ఈస్ అనదర్ ప్రోడక్ట్, అవకాడో ఆయిల్ అండ్ సీ సాల్ట్తో కెటిల్ కుక్డ్ చిప్స్. పెద్ద కాస్ట్ ఏం లేకుండే, జనరల్గా కేప్ కాడ్ చిప్స్, లేస్ లాగానే అనిపించింది. సరేలే, ఇంకా అవకాడో ఆయిల్ అని కనిపిస్తే మేబీ కొంచెం హెల్దియర్ వర్షన్ అని తీసుకొచ్చాను, కానీ అంతకంతే పెద్దగా తేడా ఏం లేకుండే. కాకపోతే సాల్ట్ మాత్రం తక్కువ ఉంది. కేప్ కాడ్ చిప్స్ మీదకి చూస్తే మాత్రం ఈ చిప్స్లో సాల్ట్ చాలా తక్కువ ఉంది. సో మనకు ఆ కేప్ కాడ్ చిప్స్ తింటుంటే కొంచెం సేపటికి నోరంతా డ్రై అనిపిస్తుంది సాల్ట్ తోటి, బట్ దీస్ ఆర్ నాట్ లైక్ దాట్. మంచిగా ఉన్నాయి, ట్రై చేయొచ్చు. సాల్ట్ వైజ్ వెరీ రెడ్యూస్డ్ సాల్ట్ అనమాట. క్రిస్పీగా నార్మల్గానే ఉన్నాయి ఇవి. బట్ ద ఫస్ట్ థింగ్ వాజ్ అవి కోకోనట్ క్రిస్ప్లు అండ్ పిస్టాచ్యూ కుకీస్ అయితే ఆప్రికాట్స్ 3 మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ దిస్ ఇస్ అనదర్ వన్ విచ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ అ వర్త్ ఎందుకంటే 3 tins వచ్చింది ఆర్గానిక్. సరే, కర్క్లాండ్ కాస్కో బ్రాండ్, కాకపోతే
మంచి డీల్ అనిపించింది అనమాట. ఇది తెచ్చాక చూస్తే కాస్కో కూపాన్ బుక్ వచ్చింది, అందులో ఇంకో $4 కూడా తక్కువ ఉందన్నమాట, కూపాన్ ఉంది. సో అదే అనుకుంటున్నాను, మళ్ళీ కాస్కోకి వెళ్తే ఎక్స్చేంజ్ చేసుకుందాము ఆర్ కూపాన్ అప్లై చేద్దాం ఈ ప్రోడక్ట్ తీసుకెళ్ళి అని. సో కూపాన్ అప్లై చేస్తే అయితే చాలా వర్త్. పాస్తా కిడ్స్ ఇంట్లో తినేవాళ్ళు చాలా ఎక్కువసార్లు తింటారు అనిపిస్తే తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ పాస్తాది కూడా బల్క్లో ప్యాక్ ఉండే కానీ అది తీసుకురాలేదండి, బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు, అది ఇంకా కాస్కో అంటే హోల్సేల్ ఎంత బల్క్ ఉంటుందో తెలుసు కదా, అంత ఈజీగా ఆ పాస్తా అయిపోదని పాస్తాస్ తీసుకురాలే, సాస్ తెచ్చాను. అండ్ ఇది నేను కాస్కోలో రికార్డ్ చేశాను అనమాట. పిస్తా కుకీస్ చూడగానే మంచిగా డిఫరెంట్గా ఉంది, మంచిగా స్టైల్గా ఫ్యాన్సీగా ఉంది కదా ఈ ప్యాకేజ్ అని అనిపించింది. చాలా వరకు అందరు అలా చూసే తీసుకుంటున్నారు అనమాట. ఐ వాజ్ అబ్జర్వింగ్ పీపుల్ ఎలా కొంటున్నారు అనేసి. సో బాగానే సేల్ అయింది. ప్రైస్ వచ్చేసి సంథింగ్ అరౌండ్ $14.69 ఎంతనో ఉండే. అండ్ దట్ వాజ్ ఓకే, బట్ ఫర్ ట్రయింగ్ వన్స్ ఇట్స్ గుడ్. అండ్ ఈ హల్వా బైట్స్ వచ్చేసి కూడా కొంచెం టెంప్టింగ్ ఉండే కానీ 50% తహిని అనేసరికి బ్యాక్ ఆఫ్ అయిపోయినాను. అబ్బా నువ్వులతో చేసిన క్రీము స్వీట్ ఎలా ఉంటుందో అని కొంచెం డౌట్ఫుల్గా ఉండి ఇదేం తీసుకురాలేదు. బట్ తహిని అంటే సెస్మీ క్రీమ్ అనమాట, సెస్మీ సీడ్స్తో చేసే క్రీమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.